అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వనితలందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఆ రోజు కుదరని వారు ఆ మాసంలో ఏ శుక్రవారమైనా ఈ పూజను చేసుకుంటారు. అలా వరలక్ష్మి వ్రత పూజను చేసుకొని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందుతారని, అలాగే సౌభాగ్యాన్ని పొందుతారని ప్రతీతి. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రత విధానాన్ని, అమ్మవారి అలంకరణలు, పూజా విధానం గురించి నాకు తెలిసినంతలో మీకు తెలియజేద్దామని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. పూజ చేయాలనుకున్న రోజు ఆ రోజే అన్ని పనులు చేసుకోవడం కుదరదు కాబట్టి ముందు రోజే ఇంటినంతా శుచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని, అలాగే ఇంటి గుమ్మం దగ్గర, తులసి చెట్టు దగ్గర అంతటిని నీట్గా శుభ్రంగా చేసుకొని ముగ్గులతో నింపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న బ్యానర్ని వెనకాల పెట్టుకొని పీఠం పైన మనము అమ్మవారి ప్రతిష్టాపన చేయడం కోసము పీఠం పైన బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేయడానికి మనకు కావలసినది ముఖ్యంగా భక్తి, శ్రద్ధ. ఎంత శ్రద్ధతో పూజ చేశామా, ఎంత భక్తితో అమ్మను కొలుచుకున్నామా అనేదే ముఖ్యము. అమ్మవారికి చేసే ఈ అలంకారాలన్నీ మన తృప్తి కోసం చేసుకునేవే కానీ అమ్మ ఇవేమీ కోరదు. మనం శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవాలి. ఇక్కడ మనకు తోచినంతలో మనము అమ్మవారిని అలంకరించుకోవచ్చు. బియ్యపిండితో ముగ్గు వేసిన తర్వాత అందులోకి పసుపు, కుంకుమను పెట్టుకొని దాని తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న పీటలాగా తయారు చేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారి విగ్రహం అనేది కొంచెము నిండుగా బాగా కనిపిస్తుందని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీట పైన వస్త్రమును పరిచి అందుపైన పసుపు, కుంకుమతో మనము పూజించుకోవాలి. తర్వాత కలశం పెట్టుకోవడానికి ముందుగా ఒక రాగి ప్లేట్లోకి నేను గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమతో బొట్టు పెట్టాను. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తగా తీసుకున్న బియ్యమును 3 కుప్పళ్ళు వేసుకొని బియ్యంతో నింపుకోవాలి. తరువాత మనము కలశం చెంబును తీసుకొని దానికి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ రాగి, ఇత్తడి, వెండి ఇలా ఎటువంటి కలశంనైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను రాగి చెంబును తీసుకున్నాను. అలాగే ఇది అష్టలక్ష్మిలో ఉండేటువంటి కలశంగా మనము తీసుకున్నాను. ఇలా గంధము, పసుపులతో మొత్తం అంతా బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఈ కలశంను మనం ముందుగా బియ్యం వేసి పెట్టుకునేటువంటి ఆ ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఈ కలశంలోకి శుభ్రమైన మంచి నీళ్లను తీసుకోవాలి. కలశంలోకి నీళ్లను పోస్తూ మనము కలశాన్ని ఇప్పుడు పూర్ణకుంభం చేసుకుంటున్నాము. ఇందులోకి ఇప్పుడు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, జవ్వాది, అలాగే సుగంధ ద్రవ్యాలైన సువాసన వచ్చేటటువంటి పూలను, అక్షింతలను అన్నీ వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి చిల్లర రూపాయలను కూడా వేసుకుంటారు. ఇప్పుడు దీనిని మనము లక్ష్మీ స్వరూపంగా భావించాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది జవ్వాది. ఇది కొంచెం వేసుకోవడం వల్ల మంచి సువాసనభరితంగా ఉంటుంది. తర్వాత ఈ కలశంకి అమ్మవారి అలంకరణ చేసుకోవడం కోసము నేను కలశముకు ఈ కర్రను కట్టుకున్నాను. తర్వాత ఒక కొత్త బ్లౌజ్ పీస్ను తీసుకొని దానిని ప్లీట్స్ లాగా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఆ కర్ర పై భాగం నుంచి ముందు వైపుకు వేసుకొని అమ్మవారికి వస్త్రాలంకరణ చేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో మనము పిన్నీస్తో సేఫ్టీగా సెక్యూర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్లీట్స్ అన్నిటినీ ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఎడ్జెస్లో పెట్టిన పిన్నును మనము తీసేసి పెట్టుకోవాలి. ప్లీట్స్ అనేవి ఈవెన్గా వచ్చేటట్లుగా రెండు వైపులా మనం నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక తాడుతో మధ్యలో నేను ఇలా కడుతున్నాను. ఇలా కట్టడం వల్ల అమ్మ భాగం అనేది మనకు నీట్గా ఏర్పడుతుంది. పై భాగం అంతా అమ్మ కూర్చున్నట్లుగా, కింది భాగం అంతా అమ్మ పాదాలు అంతా వచ్చేటట్లుగా కనిపించేటట్లు ఉంటుంది.
ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ను ఫోల్డ్ చేసి ఇక్కడ అమ్మవారి కాళ్ళు పద్మాసం వేసుకుని కూర్చున్నట్లుగా ఆగిపించేటట్లుగా న్యూస్ పేపర్ను బ్లౌజ్కు అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మ మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నట్లుగా ఆగిపిస్తుంది. తర్వాత ఆ మధ్యలో ఉన్న తాడు పైన ఆ తాడు కనిపించకుండా ఇలా వడ్డానంతో సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కలశముకి పసుపు కొమ్ముతో కడుతున్నాను. కలశముకి పసుపు దారంతో పసుపు కొమ్మును కానీ లేదంటే తమలపాకును కానీ కట్టాలి. తర్వాత మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఉంటే అవి పెట్టుకొని వాటిపైన కొబ్బరికాయను పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి ముఖమును ఆ కొబ్బరికాయకు కట్టుకోవాలి. ఇక్కడ నా ముఖముకు అటువైపు ఇటువైపుగా త్రాడు వచ్చేటట్టుగా పట్టుకొని దానిని కొబ్బరికాయకు అడ్జస్ట్ చేసుకుని వెనక నుంచి కట్టుకుంటున్నాను. తర్వాత అమ్మవారిని నగలతో అలంకరించుకోవాలి. తర్వాత పూలను వెనక నుంచి వేసుకొని ముందుకు వేసుకోవడం వల్ల అమ్మవారి రూపం అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అమ్మవారికి నేను ముత్యాల దండను వేస్తున్నాను. ఇలా మన దగ్గర ఉన్న ఆభరణాలతో అమ్మవారిని మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇవే ఉండాలి, ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. ఇది కేవలం మన సంతృప్తి కొరకు మాత్రమే మనం చేసుకుంటున్నాము. తరువాత అటువైపు ఇటువైపు గజమాలలతో అమ్మవారిని అలంకరించాను. తర్వాత కర్రకు అటువైపు ఇటువైపు గాజులను వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల అమ్మవారికి పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ సమర్పించినట్లుగా అవుతుంది అని నేను ఇలా చేశాను. తర్వాత అటువైపు ఇటువైపు కొంచెము పూలతో అలంకరిస్తున్నాను. చూశారు కదా, ఎంతో అందంగా మన అమ్మవారు అనేది తయారైపోయింది. ఆ ఇంటి వరమహాలక్ష్మి అలంకారము ఇలా సింపుల్గా అమ్మవారిని తయారు చేసుకున్నాను. అమ్మవారి ముఖం చూడండి ఎంత శోభాయమానంగా ఉందో. కనులకు విందుగా అమ్మవారి రూపాన్ని ఇలాగే చూడాలనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు హృదయంలో నివసించే శ్రీ మహాలక్ష్మి ఈరోజు మన ఇంట్లో కొలువుంది. తరువాత అమ్మవారికి అర్చన అభిషేకం చేసుకోవడం కోసం అమ్మవారి ప్రతిమను కింద పెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్లో వస్త్రంను పరిచి అందులోకి ఇక్కడ అమ్మవారి ఫోటోలాగా ఉండే ఈ స్టాచ్యూను పెట్టుకుంటున్నాను. ఈ ఫోటో అనేది అమ్మవారి ముఖవర్చస్సు చాలా బాగా ఉంది. పూజలు చేసుకోవడానికి చాలా బాగుందని ఇది ఇలా పెట్టాను. తర్వాత ఇక్కడ పూలతో అలంకరించుకున్నాను. తరువాత ఈ చిన్ని ఏనుగులను అమ్మవారికి అటువైపు ఇటువైపుగా పెట్టుకుంటున్నాను. అమ్మవారి చుట్టూ ఏనుగులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఇలా ఏనుగులతో అలంకరించాను. తర్వాత అమ్మవారికి ముత్యాల హారతితో అలంకరించుకున్నాను. ఈ ముత్యాల హారతి వేసుకున్న తర్వాత అమ్మవారి ముఖము ఇంకా తేజోమయంగా కనిపిస్తోంది. తర్వాత పసుపు కుంకుమలు నిండుగా ఉండే గిన్నెలను అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను. మన ఇంట్లో పూజా రూములలో ఎప్పుడూ పసుపు కుంకుమ నిండుగా ఉండేటట్లుగా ఇలా గిన్నెలో పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత అమ్మవారి చుట్టూ అర్చన చేసుకోవడానికి పసుపు కుంకుమ అంతా అమ్మవారి మీద పడకుండా ఇలా గిన్నెలలో వేసుకోవడం కోసము ఇలా గిన్నెలతో అమ్మవారి చుట్టూ పెట్టుకుంటున్నాను. అక్షింతలు, పూలు, పండ్లు ఇలా ఏవైనా ఇందులో వేసుకోవచ్చని నేను ఇలా పెడుతున్నాను. ఇది కేవలం అమ్మవారి చుట్టూ పెట్టుకొని మనము పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి బాగుంటుందని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ అమ్మవారి కాయిన్ తీసుకున్నాను. అది అమ్మవారికి పూజలో పెట్టుకుంటున్నాను. దానికి గంధంతో బొట్టు పెట్టుకొని అలాగే కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకున్నాను. తర్వాత ఈ ఏనుగుల దగ్గర పూలను పెట్టుకుని అలంకరించుకోవాలి. ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా నేను పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనవి శనగలు. ఈ శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని వీటిని కూడా అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాను. అలాగే వడపప్పును కూడా నానబెట్టి వాటిని కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటున్నాను. అలాగే పానకమును కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటున్నాను. ఈ ప్రసాదాలే చేయాలి, ఈ నైవేద్యాలే పెట్టాలని ఏమీ లేదు. కానీ పాలతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా ప్రీతి అని ఇలా పాలతో చేసిన ప్రసాదం పెడుతున్నాను. మీ వీలును బట్టి, మీ స్తోమతను బట్టి ఎలాంటి ప్రసాదాలైనా తయారు చేసి పెట్టచ్చు. తర్వాత ఇలా ఈ ఫ్లవర్ డిజైన్ ఉండే క్లాత్లను తీసుకున్నాను. ఇక్కడ ఆకులు అనేవి లేకుండా దీపాల కింద పెట్టుకోవడానికి ఈ క్లాత్లను పెట్టి వాటిపైన దీపాలను పెడుతున్నాను.
ఈ అలంకరణలు, పూజలు, ప్రసాదాలు ఇవన్నీ కేవలం మన తృప్తి కొరకు కోసమే మనము చేసుకుంటున్నాము. మనము అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు అంత విశేష ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈ దీపాలను పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత ఇలా నేను నీటిలో తేలడానికి ఉపయోగపడే ఈ వస్తువును తీసుకున్నాను. ఇక్కడ ఒక క్లాతును పరిచి దానిపైన మట్టి పాత్రలలో నేను పాలను తీసుకున్నాను. ఆ క్షీరాబ్ది తనయైన మహాలక్ష్మికి నేను క్షీరదీపాన్ని సమర్పించాలని అనుకున్నాను. అందుకోసమని మట్టి పాత్రలలో నేను పాలను తీసుకొని ఆ మట్టి పాత్రకు గంధము కుంకుమలతో బొట్లను పెట్టుకొని దాంట్లోకి నేను పైన కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను. ఒక స్పూను నెయ్యిని వేసుకొని అందులోకి మనము ఇందాక చూపించినటువంటి నీటిలో తేలాడే దానిలోకి మనము ఒత్తిని ఎక్కించి ఈ నెయ్యి పైన మనము పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ దీపము ఎంతసేపైనా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి అలంకరణ అంతా పూర్తయినది. పూజకు కావలసిన సామాగ్రి అంతా దగ్గరగా పెట్టుకొని పూజను ప్రారంభించుకోవాలి. ముందుగా దీపారాధన చేయడానికి అగరబత్తులను అంటించుకొని లేదా ఏకవత్తి హారతితో కానీ మనము దీపారాధన చేయొచ్చు. సో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు మన క్షీరదీపాన్ని కూడా వెలిగించుకోవాలి. తర్వాత అమ్మవారికి ఈ ధూపంతో మనము ఒకసారి హారతినివ్వాలి. ఇప్పుడు మనము పూజకు కావాల్సిన మిగతా వస్తువులన్నిటినీ మన దగ్గరగా పెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టడానికి రాయి, అలాగే కొబ్బరి నీళ్ళు వేసుకోవడానికి గిన్నె, పంచపాత్ర, అమ్మవారికి వాయనం ఇవ్వడానికి, తాంబూలాన్ని ఇవ్వడానికి పండ్లు, చీర లేదా బ్లౌజు, ఇలా అమ్మవారి గాజులు, అక్షింతలు, పూలు, పసుపు, కుంకుమ వీటన్నిటిని మనము దగ్గరగా పెట్టుకోవాలి. పూజ మొదలు పెట్టిన తర్వాత మనం మధ్యలో లేకుండా వీటన్నిటిని మనకు అందుబాటులో పెట్టుకుంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే పూజ చేయడానికి ముందుగా మనము ధూపాన్ని వెలిగించుకొని అమ్మవారి చుట్టూ ఇంట్లో మొత్తం అన్ని మూలల ధూపం కానీ సాంబ్రాణి కానీ వేసుకోవడం వల్ల ఇంట్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది. పండగ వాతావరణం అనేది ఈ ధూపము సాంబ్రాణి వేయడంతోనే మొదలవుతుంది. తర్వాత మన పూజ నిర్విఘ్నంగా జరగాలంటే మనము పసుపుతో గణపతిని చేసుకొని మొదట గణపతి పూజను చేసుకుంటూ తర్వాత అమ్మవారి వ్రతంను చేసుకోవాలి. అందుకోసం మనం పసుపుతో గణపతిని చేసుకొని కుంకుమ బొట్టుతో స్వామిని పూజించుకొని తర్వాత పూలతో స్వామిని అలంకరించుకోవాలి. తర్వాత అమ్మవారికి గంధమును పూయాలి. అలాగే అమ్మవారికి కుంకుమ బొట్టును పెట్టి మనము పూజలోకి కూర్చోపెట్టుకోవాలి. తర్వాత పూజా సామాన్లన్నిటిపైన అలాగే ఇంట్లో ఉన్న మనందరిపైన కూడా నీటిని చేసుకుని సంప్రోక్షం చేసుకోవాలి. మొదట గణపతి పూజతో పూజను ప్రారంభించాలి. గణపతికి పువ్వులను సమర్పించి అక్షింతలతో కుంకుమతో అలాగే గణపతి యొక్క పూజను మనము మనస్ఫూర్తిగా చేసుకోవాలి. తర్వాత గణపతికి ధూపంతో మనము హారతినివ్వాలి. అలాగే దీపాన్ని చూపించాలి. గణపతికి నైవేద్యంగా బెల్లమును కానీ ఏవైనా పండ్లను కానీ సమర్పించాలి. తర్వాత గణపతికి కర్పూర నీరాజనం ఇచ్చి గణపతిని మనము పూజించుకోవాలి. తర్వాత గణపతి పూజ చేసుకున్న తర్వాత గణపతి దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని మన ఇంటిల్లపాది మన తలపైన ఒకసారి చల్లుకోవాలి. తర్వాత మనము గణపతిని కదిలించాలి. ఇలా గణపతిని 3 సార్లు పైకి కిందికి అని ఆ గణపతిని మనము ఆశీర్వదించమని గణపతి ఆశీర్వాదం తీసుకొని మనము నమస్కారాలు సమర్పించాలి. తర్వాత ఈ గణపతిని మనము అమ్మవారి దగ్గర ఎదురుగా పెట్టుకోవాలి. ఇంతటితో మన గణపతి పూజ అయిపోయింది. తర్వాత మనము అమ్మవారి పూజను మొదలు పెట్టాలి. పూజ ప్రారంభించడానికి ముందుగా అమ్మవారి దగ్గర మనము తోరగ్రంథులను సమర్పించాలి. 9 పోగులతో మనము పసుపును పట్టించి వాటికి 9 గ్రంథులను చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని
వాటికి తోరగ్రంథి పూజను చేసుకోవాలి. అమ్మవారి పూజలో ఈ తోరగ్రంథి అనేది విశేషమైనది. ఈ తోరగ్రంథులలో ఒక్కొక్క గ్రంథికి పూజ చేస్తూ మనము అమ్మవారి దగ్గర తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత మనము పూజ అయిపోయిన తర్వాత ఈ తోరంను మనము కట్టుకోవాలి. ఈ పూజలో ఆడవారు ఈ తోరంను కుడి చేతికే కట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి మనము పూజను ప్రారంభించుకోవాలి. అమ్మవారికి ఆసనము, ఆవాహనము, దీపము, ధూపము అలా అమ్మవారికి ఆచమనీయము అన్నీ చేసుకోవాలి. అమ్మవారి ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారికి మనము పూజనంతా సమర్పించుకొని అమ్మవారికి మనము తాంబూలం సమర్పించుకోవాలి. మన శక్తి కొలది చీర లేదా 2 బ్లౌజులను కూడా కలిపి అమ్మవారికి మనము వాయనం ఇచ్చుకోవచ్చు. తర్వాత అమ్మవారి దగ్గర వస్త్రయుగ్మం పెట్టుకొని అమ్మవారికి అక్షింతలతో పూజ చేసుకోవాలి. అమ్మవారికి అదాంగ పూజ, అమ్మవారి షోడశోప పూజలు చాలా మనశ్శాంతిగా మనము ప్రశాంతతగా చేసుకోవాలి. తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రము, అలాగే మణిద్వీప వర్ణన ఇలా ఏవైనా మనము కుంకుమతో చేసుకోవాలి. అలాగే తర్వాత అక్షింతలతో చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కుంకుమ, పసుపు, అక్షింతలు అలాగే నా దగ్గర ఉన్న వెండి పూలతో అమ్మవారి పూజను చేసుకుంటున్నాను. లలిత అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరము ఇలా వీటన్నిటిని నేను చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి కనకదార స్తోత్రము, శ్రీ మహావిష్ణు స్తోత్రమును పఠించాను. ఇలా పఠించడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలాగే అమ్మవారి కృప, ఆ శ్రీమన్నారాయణ కృప మన వైపు ఎల్లవేళలా ఉంటాయి. తర్వాత అమ్మవారికి ధూపంతో నేను హారతినిచ్చాను. తర్వాత అమ్మవారికి టెంకాయను నివేదనగా సమర్పించాను. తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలన్నిటిపైన ఒకసారి నీటిని చల్లుకొని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాలి. తర్వాత అమ్మవారికి కర్పూర ఆనంద నీరాజనమును సమర్పించాను. అమ్మవారి దగ్గర పెట్టుకున్న తోరగ్రంథులలో ఒక తోరంను తీసుకొని చేతికి కట్టుకోవాలి. అలాగే అమ్మవారికి పూలు, అక్షింతలను సమర్పించాలి. తర్వాత అమ్మవారికి చామరంతో మనము సేవ చేసుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి ముత్యాల హారతితో ఇస్తున్నాను. ఇలా ముత్యాల హారతిని ఇస్తూ అమ్మవారి హారతి పాటను పాడుకున్నాను. మనము ఏదైనా హారతి పాట పాడుకుంటూ అమ్మవారికి హారతిని ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తర్వాత పూలు, అక్షింతలను చేతిలో పెట్టుకొని అమ్మవారి వ్రతకథను, ఆ చారుమతి చేసిన వ్రత విధానాన్ని అంతా చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మనము ప్రదక్షిణలు, ఆత్మ నమస్కారాలు సమర్పించాలి. అలాగే మనము అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ఆశిస్తున్నాను. ఇది మా ఇంటి వరమహాలక్ష్మి వ్రత విధానము. ఈ సంవత్సరం ఇలా నేను అమ్మవారి వ్రతాన్ని చేసుకుని ఎంతో సంతోషంగా ఈ వీడియోను మీకోసం పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీలో ఏ ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడినా నేను చాలా సంతోషిస్తాను. సాయంత్రము ముత్తైదులకు వాయనం ఇవ్వడంతో నా వ్రత విధానం పూర్తయినది. మరొక్కసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ధన్యవాదములు.